వారణాసిలోని ఓ మసీదుపై పాకిస్తాన్ అధ్యక్షుడు నోరు పారేసుకున్నాడు. దానికి భారత్ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది. తమ దేశంలోని ప్రజలు చస్తున్న పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పట్టించుకోడు. ఆ దేశ జనం ఆకలితో అలమటిస్తుంటే దేశాన్ని వదిలేసి పాకిస్తాన్ ప్రధాని సైన్యాధ్యక్షుడు ఇరాన్ అమెరికా డీల్ మీద ఒప్పందం కుదుర్చుకుందామని తిరుగుతూ ఉంటారు. కానీ భారత్ పై చచ్చు మాటలు మాట్లాడాడు జర్దారీ. ఇంతకీ భారత్ లో ఎక్కడో ఓ మూలన జరిగిన చిన్న ఘటనపై జర్దారీ ఎందుకు స్పందించాడు? భారత్ ఎందుకు ఘాటుగా స్పందించిందో ఈ స్టోరీలో చూద్దాం. యూపీలోని కాశీ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ఎప్పటి నుంచో రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ప్రధాన నియోజకవర్గం కావడంతో పాటు పరమ పవిత్రమైన క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కాశీ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది. రైల్వే స్టేషన్ ను రద్దీకి తగ్గట్టుగా విస్తరించటం, అల్ట్రా మోడర్న్ గా తీర్చిదిద్దేందుకు పునరాభివృద్ధి చేయాలనేది కేంద్రం ప్లాన్. ఇందుకోసం 336 కోట్లు కేటాయించింది. మల్టీ మోడల్ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్నారు. అయితే రైల్వే స్టేషన్ విస్తరణకు సరిగ్గా సెంటర్ లో అడ్డుగా ఉంది మసీదు. సరిగ్గా కాశీ రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద గంజ్ షహీదా మసీద్ అడ్డుగా ఉంది. దీంతో పలుమార్లు మసీదు పెద్దలతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అది రైల్వే స్టేషన్ పరిధిలో ఉందని పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో మసీదుకు నోటీసులు జారీ చేశారు. జూన్ 13న రైల్వే అధికారులు మసీదు గోడకు నోటీస్ అంటించారు. జూన్ 20, 2026 లోపు ఖాళీ చేయాలని సూచించారు. ఆ నోటీసులో ఏముందంటే మసీదు కాశీ రైల్వే స్టేషన్ కు చెందిన భూమిలో ఉంది. స్టేషన్ అభివృద్ధి పనులకు అడ్డుగా ఉంది. కాబట్టి జూన్ 20లోగా ఖాళీ చేయాలని చిట్ట చివరి నోటీస్ అందిస్తున్న నిర్దిష్ట గడువు తర్వాత మసీదు తొలగింపు పనులు కొనసాగుతాయని ఘాటుగానే తేల్చి చెప్పారు. అయితే గతంలోనే ఈ మసీదుకు నోటీస్ ఇచ్చారు. 1991 నుంచే స్టేషన్ విస్తరణ చేయాలని రైల్వే అధికారులు ప్రయత్నాలు చేశారు. కానీ మసీదు పెద్దల కోర్టుకెళ్లారు. చివరకు వారణాసి సివిల్ జడ్జి మసీదు పెద్దల వాదనలను తోసిపుచ్చారు. అది రైల్వే భూమిగానే తేల్చారు. ఆగస్టు 28, 2024న పిటిషన్ తోసిపుచ్చారు. దీంతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంది. వెంటనే మసీదును తొలగించాలని భావించింది. అయితే మసీదు పెద్దలు జిల్లా కలెక్టర్ను కలిసి ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని, కూల్చివేతలను ఆపాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కానీ మసీదును టచ్ చేయకుండా అభివృద్ధి చేయటం అసాధ్యం. మెయిన్ గేటుకు ఆనుకొని ఉండడంతో రైల్వే శాఖకు తప్పలేదు. అయితే రైల్వే శాఖ భూమిలో మసీదు లేదనేది ఇంతేజామియా మసీదు కమిటీ వాదన. ఈ మసీదు 1000 ఏళ్ల క్రితం నిర్మించారు. 1034 సంవత్సరంలో మొదట నిర్మించినట్టు, పూర్వం మ్యాపుల్లో కూడా దీని ప్రస్తావన ఉన్నట్టు తేల్చి చెప్పారు. ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల సమాధులు కూడా ఉన్నాయి. అందుకే గంజ్ షహీదా అనే పేరొచ్చింది. ఇటు మతపరమైన ప్రాధాన్యతతో పాటు చారిత్రక గుర్తింపు ఉందని మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ వాదిస్తున్నారు. రైల్వే విభాగం 1887లో వచ్చింది. కాబట్టి రైల్వే రాకముందే మసీదు ఉందనేది వాళ్ళు చెబుతున్న మాట. కానీ తొందరగా మేమేమీ కోల్చబోమని ఉన్నతాధికారులు వారికి హామీ ఇచ్చారు. తమకు సమయం కూడా ఇచ్చారు. కాబట్టి కోర్టులోనే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ వివాదం ఎలా ఉండగా పని పాటాలేని పాకిస్తాన్ అధ్యక్షుడు ఈ మసీదు గురించి నోరు పారేసుకున్నాడు. ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. వారణాసిలోని 1000 ఏళ్ల నాటి గంజ్ షహీదా మసీద్తో పాటు భారతదేశంలోని చారిత్రక ముస్లిం మత ప్రార్థనా స్థలాలకు ప్రమాదం పొంచి ఉందని ఆసిఫ్ అలీ జర్దారీ అన్నాడు. భారత్ ఇలాంటి చర్యలను ఆపేయాలి. దీనివల్ల భారతదేశంలో విభజన, శాశ్వత అరాచక పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ బలుపును ప్రదర్శించాడు. ఆయన దేశంలోనే మైనార్టీలు బతకలేదు. హిందువుల ఆడపిల్లలను ఎత్తుకెళ్లారు. దారుణంగా హింసిస్తారు. అంతెందుకు సొంత మసీదులను కూడా బాంబులు పెట్టి పేల్చేస్తుంటే ఆపలని దద్దమ్మ భారత్కు శుద్ధపోస నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు స్పందించడంపై భారత్ కూడా గట్టిగానే స్పందించి గడ్డి పెట్టింది. ముందు మీ దేశంలో పని చూసుకోండి. మీ మాటలు అర్ధరహితం. మీకు మా దేశం గురించి మాట్లాడే హక్కే లేదు. విభిన్న మతాల వారిని వేధించడం పాకిస్తాన్కు అలవాటు. ఇతర మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వేధించటం, హింసించటం, వారి ఆస్తులను లాక్కోవడంలో మీకు సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత్ అంతర్గత విషయాలను పట్టించుకోవడం మానేసి మీ దేశ ప్రజల బాగు కోసం మాట్లాడండి. ఉద్దేశపూర్వకంగా భారత్ పై చేసిన దాడిగానే భావిస్తాం. మా దేశంలో అందరూ బాగున్నారంటూ భారత విదేశాంగ శాఖ గట్టిగా సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇంతియాజ్ మసీద్ కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని మీరేం పెద్దది చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ అధ్యక్షుడు గారు మీ దేశ సమస్యలను చూసుకుంటే మంచిది. మా విషయాల్లో జోక్యం అవసరం లేదు. మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మాకిక్కడ బలమైన న్యాయ వ్యవస్థ ఉంది. మీ వల్ల అనవసరంగా క్లిష్టమైన సమస్యగా మార్చొద్దని జర్దారీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే రైల్వే స్టేషన్ విస్తరణపై కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ స్పందించారు. కాశీ రైల్వే స్టేషన్ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంది.
ఉంది. రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాతే చుట్టూ జనాభా పెరిగింది. రైల్వే పరిసర ప్రాంతాలను ఆక్రమణలను విడిపించడం అత్యవసరం. లేదంటే ఎన్నేళ్లైనా రైల్వే స్టేషన్ విస్తరించలేం. ఒకవైపు జనాభా పెరుగుతుంది, మరోవైపు స్టేషన్ సరిపోవడం లేదు. పాతకాలం నాటి మౌలిక వసతులను ఆధునీకరించాలంటే ఆక్రమణలను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఉన్నతాధికారులు అలాగే మసీదు పెద్దలు దీనిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మధ్య మార్గంగా ఇటు రైల్వే అభివృద్ధికి, మసీదుకు అనుకూలమైన నిర్ణయం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిని మతపరమైన విషయంగా కాకుండా అభివృద్ధి కోణంలో చూసేలా, శాంతిని కాపాడేలా కృషి చేస్తున్నారు. మరి పనికిమాలిన పాకిస్తాన్ కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మసీదు పెద్దలే పాకిస్తాన్ అధ్యక్షుడిపై దుమ్మెత్తిపోశారు. మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.